అరే అదేమంత ప్రక్రియ అని అడిగితే ఆయన సెట్ కి వెళ్ళిన తర్వాతే నటీనటులంతా విచ్చేసిన తర్వాత సన్నివేశాన్ని రాయడం మొదలు పెడతారు. మరి దానికి సంభాషణలు వాటన్నిటికి చాలా సమయం పడుతుంది. ఆ రోజు షూటింగ్ ఉంటుందా లేదా అని కూడా ఎవ్వరికి తెలియదు, ఆయనకు కూడా తెలియదు. ఆయన బాగా రాయగలిగి సంభాషణలు బాగా కుదిరితే అప్పుడు అంతవరకు మాత్రమే షూటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కేవలం సమయం వృధా మాత్రమే కాదు, నిర్మాతలకు అనవసరమైన ఖర్చు, వ్యయం, అందరికీ ఇబ్బందికరమే. కానీ అందులో నుంచి ఆయన నైపుణ్యం, దానివల్ల వచ్చే గొప్ప చిత్రాలు, ఆ గొప్ప చిత్రాలకు ఇంకా గొప్ప విజయాలు వస్తున్నాయి కాబట్టే అందరూ భరిస్తున్నారు. ఎందుకంటే ప్రతిభ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి ప్రక్రియ ఆయనకి దోహదపడుతుంది అంటే మిగతా వాళ్ళందరూ ఆయన కోసం సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది సబబా కాదా అనేది మనం చెప్పలేం. రేపు పుష్ప 2 అద్భుతంగా ఉండి విపరీతమైన ఘన విజయం సాధించింది అనుకోండి, ఆ సన్నివేశాలను చూసి మనం మొదటగా అనుకునేది, అబ్బా సుకుమార్ ఏం ఆలోచించాడ్రా, ఎలా తీసాడ్రా అని తన్వయత్వంలోకి వెళ్ళిపోతాం. కావున చిత్రం చూసిన తర్వాతే చెప్పగలం వృధా అయ్యిందా లేదా